సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వివరాలు తెలిపారు. మునగాల, హుజూర్ నగర్, చివ్వెళ్ల పోలీసుల నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 35.4 తులాల బంగారం, 10 తులాల సిల్వర్ ఆభరణాలను, 6 మొబైల్స్, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 6 నిందితులను రిమాండ్ కు పంపించినట్లు తెలిపారు. రామకృష్ణ ఇన్సిడెంట్ ఇప్పుడు అరెస్ట్ చూపిస్తాం. అది మునాగాలకి పోలీస్ స్టేషన్ కి సంబంధించిన రాబరీ కేసు ఉంది. ఇది మన దగ్గర అది ఫస్ట్ నాడు ఈ నెల ఫస్ట్ నాడు రిపోర్ట్ అయింది. బేసికల్గా ఇందులో ఒక అబ్బాయి టౌన్ పరిధిలో బయట కూర్చొని ఉండి అక్కడ పోయి వాళ్ళకి బెదిరించి వేరే వేరే రకరకాలుగా వాళ్ళకి థ్రెట్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ కానీ ఇట్లాంటి వేరే ఐటమ్స్ అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్ళారు. సో ఈ కేసులో ఇప్పుడు ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇందులో A1 వచ్చేసి ధర్మతేజ అని ఉన్నాడు. ఇతను ప్రెసెంట్ గా చివరిలలో ఉన్నాడు, కానీ ఇతని నేటివ్ వచ్చేసి ఖమ్మం. అట్లాగే సోమ రవి అని ఉన్నాడు, ఇతన్ని కూడా నేటివ్ ఖమ్మం జిల్లానే ఉంది. సో వీళ్ళని విచారణ చేస్తే వీళ్ళు ఇంతకుముందు కూడా 4 ఇట్లాంటి ఆఫెన్సెస్ చేశారనేది మనకి తెలిసింది. 4లో 2 నాట్లో అది కేసు కూడా రిజిస్టర్ కాలేదు. సో మీ మాధ్యమం ద్వారా అది పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగి సో దయచేసి మనకి రిపోర్ట్ చేయండి. ఇది వీటికి సంబంధించిన వాళ్ళు లొకేషన్స్ చెప్పారు. ఒకటి కోదాడలో టౌన్లో మే నెలలో వాళ్ళు చేశారు ఇలాంటివి. అట్లాగే నల్గొండలో కేతిపల్లి మండలంలో ఇనుపాముల విలేజ్లో అక్కడ ఫిబ్రవరి నెలలో 5వ సంవత్సరంలో అక్కడ కూడా ఇలాంటివి చేశారు. కానీ FIRs రిజిస్టర్ కాలేదు, మేబీ అది కంప్లైంట్ ముందు కాలేదు. ఇంకా మన దగ్గర 2 FIRs రిపోర్ట్ అయినాయి. ఇది మునగాలది, అట్లాగే చౌటప్పల్లి ఒకటి రాచకొండ కమిషనరేట్లో ఇది పాత FIR ఉంది. సో ఈ 2 కేసెస్ లో కూడా వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు 16 తులాస్ గోల్డ్ అనేది రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఒకటి బైక్ కూడా రికవర్ అయింది, దాని 2 మొబైల్ ఫోన్స్. సో వీళ్ళది నేర చరిత్ర చూస్తే ఇది ధర్మతేజ అనే అతను A1 ఎవరుతున్నారు. ఇతను 12 కేసులలో ఇంతకుముందు ఇన్వాల్వ్ ఉన్నారు. సో అవి వేరే వేరే చోట్ల ఉన్నాయి. మాక్సిమం అవి ఖమ్మం జిల్లాలో వేరే వేరే పోలీస్ స్టేషన్లో కేసెస్ ఉన్నాయి. మాక్సిమం అవి అన్ని కూడా ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి, ఎక్స్టార్షన్ కానీ రాబరీ కానీ. అట్లాగే ఇది A2 ఎవరితో సోమవారం ఉన్నారు, ఇతని మీద ఒకటి పాసాజీ కూడా టౌన్ పోలీస్ స్టేషన్ కేసు. సో ఇవన్నీ కేసెస్ లో కూడా బేసికలీ మన టీంలు చాలా మంచి వర్క్ చేశారు. ఇది మునగాల కేసు వచ్చేసి మన DSP కోదాడ శ్రీధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ బేసికల్గా అక్కడ మునగాల CI రామకృష్ణారెడ్డి, అట్లాగే B ప్రవీణ్ SI మునగాల, దాన్ని కూడా టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించిన స్టాఫ్ వాళ్ళందరూ కూడా మంచి వర్క్ చేశారు. అలాగే చివరిలో